ఇంతకీ నువ్వు పత్తిత్తువా మంచిదానా నువ్వు మంచిదాను ఇట్లాంటి అడిగినాం అనుకో నాకు అస్సలు మంచిగా ఉండదు పత్తిత్తా గిబ్బిత్తా అట్లాంటి అడగద్దు సరే నువ్వు మంచిదాను అరే నువ్వు మంచిదాను మంచిగా అడుగుతా మంచిదాను నువ్వు పత్తిత్తా అంటే నువ్వు కూడా అట్లా నేను ఉల్టా అడుగుతా అమ్మాయిలకి రెస్పెక్ట్ చేస్తా కాబట్టి ఇంత మంచిగా మాట్లాడుతున్నా నేను పత్తిత్తా కాదే అనేది నీకు చెప్పాల్సిన అవసరం నాకు అసలు మంచిదాను పర్సనల్ అడుగుతున్నావు అన్న వీడియోలో మాత్రమే నీకు కావాల్సింది నాతో ఇంటర్వ్యూ అయినప్పుడు నా ఊరికి రావాలి చెక్ చేసుకో ఓకే అప్పుడు నీకేమైనా తేడా అనిపించింది అనుకో ఫలానా రేణుగోనే రాంగ్ అని చెప్పి ఓకే మాటలకి నువ్వు తప్పు నువ్వు మంచిదానివేనా నువ్వు అడిగినవు అనుకో నాకు అసలు నచ్చదు సరే ఇప్పుడు నీది నువ్వు బూతులు వీడియోలు చేసుకుంటున్నావు అంతవరకు అంతా బానే ఉంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఇప్పుడు నీలాగా చేసే వాళ్ళతో కూడా కొంచెం గొడవలు అయినాయి అయితే ఎలా అంటే స్వాగ్ గర్ల్ చూసుకున్నట్లయితే ఇంకా కొందరు ఉన్నారు 2-3 స్వాగ్ గర్ల్ గొడవ అడుగుతున్నావు నువ్వు నేను హైదరా గురించి వీడియో తీసిన దాని గురించి థ్రెడ్ కాల్స్ వచ్చినాయి వేరే నాకు అన్ని డిలీట్ చేయమని వచ్చినాయి గవర్నమెంట్ గా నావి గానీ దాని గురించి అడుగుతలేవు నువ్వు అడుగుతున్నావు స్వేగల్ తో ఏంటిది నీకు పంచాయతీ స్వేగల్ నా వీడియోలు ట్రోల్ చేసింది నేను దాని వీడియోలు ట్రోల్ చేసిన దానికి నాకు గొడవలు అయినాయి తర్వాత అది నన్ను బ్లాక్ చేసింది దాని వీడియోలు కొట్టడం కూడా నేను బంద్ చేసిన మా గొడవ అయిపోయింది అందరితో క్లోజ్ ఇంక ఇప్పుడు ఏం జోలికి రావట్లేదు అప్పుడు బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేసింది కదా నీ మీద ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నా మీద అది ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అది నెగిటివిటీ స్ప్రెడ్ చేయలే నేనే చేసిన దాన్ని నువ్వే చేసినావా ఫస్ట్ నేను చేసిన అంటే ఒక ఇంటర్వ్యూలో కాల్ చేస్తే మాట్లాడింది మరి దాని కొవ్వు నేను తీయాలి కదా తీసిన నువ్వు ఇట్లానే ఉంటావా నార్మల్ గా ఇంట్లో కూడా ఇంత నార్మల్ గా ఇట్లానే ఉంటావా అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటిది వీడియోస్ కోసమా లేదా ఇదే నీ ఒరిజినల్ కదా ఒక్కటి చెప్పు తర్వాత ఏం చేస్తామంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఇదా అని 10 సార్లు అడుగుతున్నావు కదా మనం ఇంట్లో ఎట్లుంటాం బయట ఎట్లుంటామో అందరికీ తెలుసు ఆఫ్ కెమెరా ఎట్లుంటాం ఆఫ్ కెమెరా ఎట్లుంటాం ఆన్ కెమెరా ఎట్లుంటాం అందరికీ తెలుసు తెలిసి కూడా ఈ క్వశ్చన్ అడగడం ఇట్లే ఉంటావా ఎట్లుంటా నేనేమన్నా రౌడీనా నాకేది అట్లనే అనిపిస్తుంది రౌడీ లాగా నువ్వు నన్నే భయపెడుతున్నావు నన్నే రివర్స్ క్వశ్చన్ లో ఇస్తున్నావు నేను నా జోలికి నేను మెతకున్నప్పుడు నన్ను ఎంత మంది ఎట్లా చేసిరో నాకు అన్ని తెలుసు ఎవరో చేసిన రోజులు ఉన్నాయి ఆడవాళ్ళు ఏమంటారు నువ్వు ఊరుదాని లాగా ఉంటావు నువ్వు బయటికి రాకు మేము దగ్గర అని నన్ను రూమ్లలో వదిలేసిపోయిన లంజలు ఉన్నారు మరి అవన్నీ నేను బయటికి చెప్పలేనే నేను ఇట్లా గుడికి పోదామని నమ్మించి తోలుకపోయి ఏడో లంజమౌడి కాడికి తోలుకపోయి వాడేదో నన్నని అట్లా వేసింది ఆడోళ్ళే ఇవన్నీ మాట్లాడుకున్నాం అనుకో అది బాగోదు చాలా బాగోదు నార్మల్ నీకు అమ్మాయిలతో ప్రాబ్లం అని చెప్పేసి అన్నావు కదా ఏం జరిగింది ఏం సిచ్యువేషన్ జరిగింది ఇందాక కూడా నువ్వు ఇంటర్వ్యూ కంటే ముందు కూడా చెప్పినావు నాకు లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి బ్యాడ్ సిచ్యువేషన్ అమ్మాయిలు నేను మోసం కూడా చేసిరని చెప్పినావు ఏమైంది సిచ్యువేషన్ ఏమైందంటే వీళ్ళందరూ బేబీ సినిమాల క్యారెక్టర్ చూసి లంజ అంటారు కదా బయట అలాంటి లంజలు చాలా మంది ఉన్నారు అది సొసైటీకి తెలియదా మరి కళ్ళకి గంతలు కట్టుకుందా అనేది నాకు తెలియదు సొసైటీకి తెలీదా లేకపోతే కళ్ళకి గంతలు కట్టుకుందా తెలియదు ఒక క్యారెక్టర్ చేసిరు అనుకో ఆ క్యారెక్టర్ ని పట్టుకొని అంటారు అది ఏ క్యారెక్టర్ అయినా సరే ఒక అమ్మాయి చేసింది క్యారెక్టర్ దానికి అంటారు ఒక అబ్బాయి చేసిన క్యారెక్టర్ అంటారు ఆన్ కెమెరా ఎవరికైనా అంటారు ఇప్పుడు ఆమె ఎంతో కష్టాలు పడి ఆ సినిమా తీసింది దాని పక్కన పెట్టేసి లంజా అంటాం స్టార్ట్ చేసి నాకే బాధ అనిపించింది ఎందుకంటే నేను కూడా ఎప్పటికెల్లా వీడియో తీస్తున్నా కాబట్టి నాకు ఒక ఆడకూతున్నా అంటే నాకు బాధ అనిపించింది ఇట్లానే జనాలు ఎట్లున్నారంటే బయట చేసేది బంద్ చేసి సినిమాల్లో రియాలిటీలో ఉంటుంది అది తప్పు సినిమా నిజం అనుకుంటారు కానీ అది రియల్ స్టోరీ అని కూడా నీకు తెలుసా అది రియల్ స్టోరీ అలా జరిగింది అది రియల్ స్టోరీ అవును వైష్ణవి రియల్ కాదు కదా క్యారెక్టరే కదా అవును క్యారెక్టర్ లా తీసుకోకపోవడం జనాలు చేసే తప్పు ఇప్పుడు నేను చేసే వీడియోలు కూడా అంతే ఇప్పుడు నేను ఆన్ కెమెరా వేరు ఆఫ్ కెమెరా వేరు నువ్వు కూడా అంతే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలాగా ఉంటావా ఇదే మేకప్ తో ఉంటావా ఆఫ్ కెమెరా నీది వేరు నాది వేరు కాదు అందరం ఒకటే ఇక్కడ నేను ఆన్ కెమెరా మాట్లాడతా నువ్వు మూసుకొని కూర్చుంటున్నా అట్లా దగ్గరికి రామని గుద్ద కొడతా ఎవరికైనా సరే అది అబ్బాయి గాని అమ్మాయి గాని ఎవడైనా సరే